హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం పెనకచెర్ల డ్యామ్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, డ్యామ్ అంతా అయితే ఎండిపోయిన నీళ్ళు అయితే ఏం లేవు. ఇక కొద్దిగా ఉంటే నీళ్లు, దానిలో ఉన్న చేపలు అయితే చేపలు పట్టుకుంటున్నారు. ఈ నీళ్ళన్నీ చాలా గలీజ్గా ఉండడం వల్ల చేపలు కూడా చాలా వరకు అయితే చచ్చిపోయినాయి. చూపిస్తాను చూడండి, మీకు కూడా చూస్తున్నారు కదా, చేపలు అయితే చచ్చిపోయాయి నీళ్ళు బాలేక. ఇలా ఎక్కడ చూసినా చేపలే ఉన్నాయి. చూడండి, డ్యామ్ మొత్తం నీళ్ళు అయితే ఎండిపోయినాయి. డ్యామ్లో నీళ్ళు అయితే లేవు. చూసుకోవచ్చు, చుట్టూ నీళ్ళు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయినాయి. ఇంకా ఉన్న నీళ్ళల్లో చేపలు ఏమన్నా ఉంటే పట్టుకొని అమ్ముకుంటున్నారు మత్స్యకారులు. చూస్తున్నారు కదా, ఉన్న నీళ్ళల్లో మాత్రం పట్టుకొని అమ్ముకుంటున్నారు. డ్యామ్ అంతా అయితే చాలా వరకు అయితే నీళ్లు ఎండిపోయినాయి. చూడండి చుట్టూ. మనకు డ్యామ్ లో నుంచి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తుందో. కింద ఇలా ఉంటాయి గేట్లు, చూపిస్తాను దగ్గరగా మీకు. ఈ గేట్లు ఎత్తితే పంట పొలాలకు అయితే నీళ్ళు వస్తాయి. ఇది పెనకచెర్ల డ్యామ్ లో కింద ఉన్నది. చూడండి, ఈ తూముల ద్వారా నీళ్ళు అయితే మనకు బయటకు వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉన్నాయి. ఒకటి హైట్ కూడా చూడండి ఎంత ఉందో. పూర్తి అడుగు నీళ్ళు అయితే ఎండిపోయినాయి. చూడొచ్చు మీరు. చూడండి, దీంట్లో నుంచి అయితే మనకు నీళ్ళు వస్తాయి అవతలకి, కాలువలకి నీళ్ళు. చూడండి, ఈ గేట్ అయితే ఇరిగిపోయింది. ఇది చూశారు కదా ఎంత హైట్ ఉందో. చూడండి, ఇది పెనకచెర్ల డ్యాము. చూశారు కదా ఫ్రెండ్స్, చూశారు కదా. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత హైట్ ఉందో. ఈ హోల్స్ ఉన్నాయి కదా, దీనిల ద్వారా నీళ్ళు అయితే మన పంట పొలాలకు అయితే ఇడుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో అప్డేట్ వీడియోతో మీ ముందుకు వస్తా.